కృష్ణ ఇంటికి వెళ్ళడానికి ఓ వీధివైపు నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పుడు దగ్గరలోనే ఒక గొంతు వినపడింది. తమ్ముడు, ఇప్పుడు టైం ఎంతైంది? అతను ఆగి అటు ఇటు తిరిగి చూశాడు. కాని అక్కడ ఎవ్వరూ కనపడలేదు. అరే ఏంటిది, ఎవరో టైం అడిగినట్టుగా నాకు అనిపించింది. తీరా ఇప్పుడు చూస్తే ఎవరూ కనిపించరేంటి? ఒకవేళ ఇది మన భ్రాంతి అయింటుందా? అలాగే ఉండని. ఆలోచిస్తూనే అక్కడ్నుంచి నడవడం మొదలుపెట్టాడు. అప్పుడు, తమ్ముడు, నీ దగ్గర టైం ఎంత అని అడిగాను, చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. మళ్ళీ అదే గొంతు వినపడింది. ఎవరో దాక్కుని మనల్ని ఆట పట్టిస్తున్నారనుకుంటాను. అలా అనుకుని మళ్ళీ ఒకసారి చూశాడు. కాని అక్కడ ఎవ్వరూ కనపడలేదు. అరరే ఏంటిది, శబ్దం వినిపిస్తుంది కాని మనిషి ఎవరూ కనిపించరేంటి? ఆలోచిస్తూనే నడవడం మొదలుపెట్టాడు. మళ్ళీ అదే గొంతు. ఏంటి తమ్ముడు, టైం అడుగుతాను అస్సలు చెప్పవేంటి? అక్కడే ఆగి, హేయ్, ఎవరది? నాతో వేళకోళం చేస్తున్నారా? దాక్కుని నన్ను ఆట పట్టించొద్దు. ఏంటి తమ్ముడు, నువ్వు అటూ ఇటూ దిక్కులు చూస్తున్నావు, కాని కింద వైపు మాత్రం అస్సలు చూడట్లేదేంటి? మళ్ళీ అదే గొంతు వినపడింది. కృష్ణ కిందకి వంగి చూశాడు. కింద ఒక దెయ్యం తల కనపడింది. అరెరే దయ్యం! ఒక్కసారిగా బెదిరిపోయాడు కృష్ణ. అరెరే దయ్యం 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 అని అరుస్తూ అక్కడ్నుంచి పరిగెత్తాడు. తమ్ముడు, కాస్త ఆగండి, టైం ఎంతైందో చెప్పి వెళ్ళండి. ఆ దెయ్యం అతని వెనకాలే వెంబడించింది. అతను కూడా ఆగకుండా పరిగెత్తాడు. ఆ దెయ్యం గట్టిగా నవ్వింది. నేనేమన్నా అడగకూడని అడిగారా ఏంటి? అడిగింది టైమే కదా, టైం ఒకసారి చెప్పేసి వెళ్ళొచ్చు కదా. టైం అడిగినందుకు ఇలా భయపడి పారిపోతున్నాడే. అరేరే ఏంటిది, మనుషులందరూ ఇలా ఉన్నారు, పెద్ద కామెడీ అయిపోయింది. అలా చెప్తూ మళ్ళీ గట్టిగా నవ్వింది దెయ్యం. కాసేపటి తర్వాత అదే దారిలో ఒక అబ్బాయి వచ్చాడు. ఏడి తమ్ముడు, ఎక్కడికెళ్తున్నావు? ఇంటికా? ఆ గొంతు విని అతను ఆగి తిరిగి చూశాడు. ఎవరు లేరే అని మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు. తమ్ముడు, టైం ఎంత అయింది? ఆ గొంతు విని అక్కడే ఆగిపోయాడు. ఎవరయ్యాది? దాక్కుని నన్ను టైం అడుగుతూ ఇలా వేళకోళం చేసేది? ఎవరైనా సరే, ఏం కావాలన్నా సరే నా ముందు వచ్చి అడగండి. అతను చెప్పిన మరుక్షణమే కింద పడిన తల అతని ముందుకు ఎగురుకుంటూ వచ్చింది. తమ్ముడు, నీ ముందొచ్చి అడుగుతున్నారు, ఇప్పుడు టైం చెప్తావా? అయ్యో దయ్యం దయ్యం దయ్యం! అతను వచ్చిన దారిలోనే మళ్ళీ పరిగెత్తసాగాడు. ఏంటిది, అసలు ఎవరిని అడిగినా కూడా టైం చెప్పట్లేదు. ఒకవేళ టైం చూడడం తెలీదా? నేను వాళ్ళని అప్పడిగినట్టు ఎందుకని అలా భయపడి పారిపోతున్నారు? ఆ దెయ్యం నవ్వింది. కాసేపటి తర్వాత ఆ దారిన ఒక అమ్మాయి నడుచుకుంటూ వచ్చింది. చూడమ్మా, టైం ఎంత? ఆమె నిలబడి అటూ ఇటూ తిరిగి చూసింది. ఎవరూ కనపడలేదే అనుకుని నడవసాగింది. దెయ్యం తల తన ముందుకెగురుకుంటూ వచ్చింది. ఏంటమ్మా, టైం అడిగితే చెప్పవా? ఏంటమ్మా నువ్వు? ఆమె కూడా భయంతో పారిపోతుంది అనుకుంది ఆ దెయ్యం. కాని ఆమె టైం 1:30 అవుతోంది అని చెప్పింది. దెయ్యం ఎంతగానో ఆశ్చర్యపోయింది. ఎంత ఆశ్చర్యం! నా తల చూసి కూడా తను ఇంకా భయపడకుండా ఉంది అని ఆమెనే అడిగింది. ఏమ్మా, నీకు నా తలని చూస్తే భయంగా లేదా? లేదు, నాకు మా అత్తగారిని చూస్తేనే భయం. ఓహో, తన అత్తగారు మనకన్నా భయంకరంగా ఉంటారేమో. ఖచ్చితంగా ఆవిడ్ని నేను చూసి తీరాల్సిందే. అయితే నా తల కన్నా మీ అత్తగారి తల చాలా భయంకరంగా ఉంటుందా? అదేం కాదు. మరైతే ఎందుకని మీ అత్తగారిని చూస్తే నీకు అంత భయం? మా ఇంట్లో నేను మా అత్తగారే ఉంటాం. నా భర్త విదేశాల్లో ఉంటారు. మా అత్తగారు నన్ను చాలా హింసిస్తుంది. అందుకే నాకు ఆవిడ్ని చూస్తేనే చాలా భయం. ఆమె చెప్పింది వినగానే ఆ దెయ్యం తలకి చాలా ఆశ్చర్యం వేసింది. నన్ను చూసి, నా తలని చూసి భయపడిన అమ్మాయి వాళ్ళ అత్తగారిని చూసి భయపడుతుందంటే అలాంటి ఓ అత్తగారిని నేను ఖచ్చితంగా చూడాల్సిందే అని మనసులో అనుకున్న దెయ్యం, నేను మీ అత్తగారిని చూడాలి, నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళు.
ఆమె నడుస్తుండగా తనతో పాటు ఆ దెయ్యం తల కూడా వెళ్ళింది. తను ఇంటికి వెళ్ళగానే తన అత్తగారు, ఏమే, బ్యాంకుకి వెళ్లి ఇంటికి రావడానికి నీకింత టైం పట్టిందా? వచ్చే దారిలో ఎవరితో మాట్లాడొచ్చావేంటి? అయ్యో అత్తయ్య, అలా మాట్లాడుకండి. ఆ విధంగా భయపడి వాళ్ళత్తగారితో అనింది. తను చెప్పిన మరుక్షణమే ఆ దెయ్యం తల ఎగురుకుంటూ లోపలికొచ్చింది. దాన్ని చూసిన అత్తగారు, అయ్యయ్యో దెయ్యం! అలా గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే కోడలు అత్తగారి మొహం మీద నీళ్లు జల్లింది. కళ్ళు తెరిచి చూసిన అత్తగారు మళ్ళీ ఆ దెయ్యం తలను చూసి, అయ్యయ్యో దెయ్యం దెయ్యం అని మళ్ళీ భయపడ్డారు. ఏయ్, నీ కోడల్ని బాగా చూసుకుంటాను, ఎలాంటి రోడ్డు రానివ్వరని నాకు మాటివ్వు. అప్పుడే నేను ఇక్కడి నుంచి వెళతాను, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళను. ఆ విధంగా దెయ్యం తల చెప్పింది. ఇక నా కోడల్ని నేను హింసించను, ఇకపై తనని బాగా చూసుకుంటాను. నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో, నిన్ను చూస్తేనే నాకు చాలా భయంగా ఉంది. అలా తడబడుతూ భయంతో వణుకుతూ చెప్పింది అత్తగారు. సరే, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, కాని నీ కోడల్ని నువ్వు హింసించావని తెలిసిందంటే మళ్ళీ ఇక్కడికి వస్తాను అని చెప్పి ఆ ఎగిరే దెయ్యం తల అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ ఎగిరే దెయ్యం తలకి భయపడిన అత్తగారు కోడల్నేమాత్రం కష్టపెట్టలేదు. కోడలు ఆ ఎగిరే దెయ్యం తలకి మనసులోనే థాంక్స్ చెప్పుకుంది.